రాక జనాల్లోకి వస్తే మాజీ సీఎం కదా అని జనాలు సమస్యలు చెప్పుకోవడానికి రావడం సహజం. వాళ్ళ సమస్యలు విని పరిష్కారానికి హామీ ఇవ్వడం సాధారణం. కానీ అక్కడుంది జగన్. అందుకే వెంటనే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పటిదాకా వచ్చిన పబ్లిసిటీ పోతుంది. మళ్ళొకసారి వచ్చినప్పుడు చూద్దామంటున్నారు. సమస్యల గురించి జనాలు ఏకరువు పెడుతుంటే జగనేమో డైవర్షన్ పాలిటిక్స్ అంటూ సైడ్ అయిపోతున్నారు. అసలు ప్రతిపక్షం ఉన్నదే ప్రజా సమస్యలపై పోరాటం చేయటానికి. అలాంటి జనమే ఆయన దగ్గరికి వచ్చి తమ సమస్యని చెప్పుకుంటుంటే జగన్ మాత్రం వాళ్ళని దూరం పెడుతున్నారు. దీంతో అర్జీలు పట్టుకొచ్చిన అమాయక జనం అవాక్కవుతున్నారు. ఇంతకీ వాళ్ళ సమస్యల గురించి స్పందిస్తే జగన్ కు వచ్చిన నష్టమేంటి? అది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించటమేగా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు జగన్? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత జగన్ మళ్లీ ప్రజల్లోకి వచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రజల మధ్య కనిపించడం ప్రారంభించారు. ఇటీవలే విజయవాడలో ఇల్లు కూల్చివేతకు గురైన బాధితులను కూడా పరామర్శించారు. అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కూడా కలిశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా ఆ సంతకాలను గవర్నర్ కు సమర్పించారు. ఈ పరిణామాలతో చూస్తే జగన్ మళ్లీ ప్రజా ఉద్యమాల దిశగా అడుగులు వేస్తున్నారని అర్థమవుతోంది. అయితే గతంలోనంత స్వేచ్ఛ ఇప్పుడు ఆయనకుండే పరిస్థితి లేదు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన వ్యక్తిగా ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రశ్నలు ఎదుర్కొనడం తప్పదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆయన ఇచ్చిన అనేక హామీల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేయగలిగారని, మిగిలిన వాటిపై మాత్రం ప్రజల్లో అసంతృప్తి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ను అగ్రిగోల్డ్ సమస్య వెంటాడుతోంది. 2019 ఎన్నికల్లో జగన్ విజయానికి అగ్రిగోల్డ్ బాధితుల మద్దతు కీలకంగా నిలిచిందన్నది బహిరంగ రహస్యమే. అప్పట్లో లక్షలాది మంది బాధితులు తమ డిపాజిట్లు కోల్పోయి న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమేర చెల్లింపులు చేసి 5 ఏళ్ల కాలాన్ని గడిపేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అంతేకాదు అగ్రిగోల్డ్ భూములను వైసీపీ నేతలు కొనుగోలు చేశారన్న ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ కలిపి చూసుకుంటే అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో వైసీపీకి మైనస్ ఏర్పడిందన్న అభిప్రాయం బలపడుతోంది. విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో జగన్ పర్యటించినప్పుడు ఈ అంశం ప్రధానంగా మారుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన జగన్ పర్యటనలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఇల్లు కూల్చివేత బాధితులను పరామర్శిస్తున్న సమయంలో ఓ మహిళ వినతి పత్రంతో ఆయన వద్దకు వచ్చింది. తొలుత ఆమె కూడా ఇల్లు కూల్చివేత బాధితురాలని భావించిన జగన్ ఆమె సమస్య తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె అగ్రిగోల్డ్ బాధితురాలని చెప్పగానే తర్వాత చూద్దామంటూ అక్కడి నుంచి పంపించినట్లు సమాచారం. అంశం డైవర్ట్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఆమెను పంపించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీల నేతలు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఇలాంటివే మైండ్ గేమ్స్ ఆడిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పట్లో నిలదీతలకు కూడా ప్రణాళికలు రచించిందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఇదే తరహా పరిస్థితి జగన్ ముందుకొచ్చే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జగన్ ప్రజల్లోకి వస్తున్న కొద్దీ ప్రజలు గతాన్ని తవ్వి ప్రశ్నలు సంధించే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. అప్పుడు అంశాన్ని మళ్లించడం అంత సులభం కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గతంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించిన మైండ్ గేమ్స్ ను ఇప్పుడు జగన్ పై ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అందుకే రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ముందు ఈ పరిస్థితులకు జగన్ సిద్ధంగా ఉండాల్సిందే అన్న మాట కూడా వినిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.